వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన మధ్యన వైసీపీలో తల్లి చెల్లి తారతమ్యం లేని వాళ్ళందరూ ఉన్నారు అని చెప్పి ఒక ఆర్టికల్ రన్ చేయడం జరిగింది. అందరూ చాలా చూశారు, చాలామంది వాస్తవం అన్నారు. కానీ ఎవరు చాలామంది ఒప్పుకోలేదు వైసీపీ వాళ్ళు. ప్రభాకర్ రెడ్డి, పంచ్ ప్రభాకర్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో వాడు చేసినటువంటి వ్యాఖ్యలు, అందులో షర్మిల మీద చేసిన వ్యాఖ్యలు అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ అదే మాటకు కట్టుబడుతూ మళ్ళీ చెప్తున్నా. నిజంగానే వైఎస్ఆర్సీపీలో మహిళలకి గౌరవం ఇచ్చేవాళ్ళు అనేవాళ్ళు లేరు. వాస్తవంగా చెప్పాలంటే టైం ఎప్పుడు దొరికినా సరే మహిళల్ని, మహిళా నేతల్ని, వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే రకంగా లేదా కించపరిచే విధంగా మాట్లాడడమే చేస్తూ వస్తున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే ఎక్స్ఎమ్మెల్యే, కొవ్వూరు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు, నేను ఆ వీడియో మీకు చూపించట్లా, ఏం మాట్లాడాడు అనేది కూడా నేను మీకు చూపించదలుచుకోలేదు. ఎందుకంటే అంత అసభ్యంగా, అంత అసహ్యకరంగా. చాలామంది చెప్పేది ఏంటంటే ఆ మాట్లాడినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోని తీసుకెళ్ళి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి గారికి, వాళ్ళ తోబుట్టువులు ఉంటే వాళ్ళకి, భార్యకి, ఆడపిల్లలు కంటూ వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ కూడా, అలాగే ఆయన నియోజకవర్గంలో ఆయనకి అంటూ ఉన్నటువంటి అభిమానులు ఉంటారు సరే, మహిళా అభిమానులు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చూపించండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, వారి సతీమణి భారతీ రెడ్డి గారికి కూడా తీసుకెళ్ళి ఆ వీడియో చూపించండి. అమ్మ నీగో నేను ఇలా మాట్లాడాను భారతి గారు, ఇది కరెక్టే కదా అని చెప్పమనండి అని అంటున్నారు చాలామంది. వీళ్ళు మారరా? జగన్మోహన్ రెడ్డి కూడా కనీసం చెప్పడా? ఏమన్నా అంటే నాకు యువజన విభాగం నుంచి మీరు స్టార్ట్ అవ్వండి నియోజకవర్గానికి, అక్కడి నుంచి ఎమ్మెల్యేలను చేసే బాధ్యత నాది అది అని చెప్పి కొత్తగా ఉన్నాడు. పాత నేతలందరూ ఈ రకమైనటువంటి మాట తీరు వీటితో ఉంటే వీళ్ళని మార్చేటువంటి కార్యక్రమం ఎందుకు తీసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి? మాట్లాడితే మహిళల్ని కించపరుస్తూ వెళ్ళడం తప్పితే ఇంకా ఏముంది అసలు? సరే, తన కుటుంబంలో ఎవరు అలాంటి మాటలు మాట్లాడరు, తల్లిని చెల్లిని రాజకీయంగా ఇంకో దానికి వదిలేసి పక్కన పెట్టేసాం, మన అవసరం తీరిపోయింది అక్కడికి ఆస్తుల గురించి అని చెప్పి వాళ్ళ కుటుంబం అనుకుంటే అది వ్యక్తిగతం అయిపోయింది. ఇక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేయాల్సిన వ్యాఖ్యలు అసలు అధికారం కోల్పోయినటువంటి ఆ కక్ష, లేదంటే ఆ అసహనం, అసంతృప్తి, ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి కదా. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని పట్టుకుని అంత మాట మాట్లాడతాడా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏంటి హత్యాయత్నానికి ఇప్పటికి 2 సిట్టింగ్లు అయ్యాయా? మహిళా సంఘం ఏం చేస్తుందండి? ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఏం చేస్తుంది? ఏపీ రాయపాటి శైలజ గారు ఈ పార్టీకి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పడేయాలి కదా ఇలాంటి వాగిన వాళ్ళని. ఎందుకని చెప్పి అక్కడికి వెళ్ళి నిరసన చేయడం ఇదంతా. అఫ్కోర్స్ నిన్న మహిళలే వెళ్ళారు, మహిళలు దాడి చేశారు అని చెప్పి అంటున్నారు. లోపల ఫర్నిచర్ కూడా ఏమీ మిగలలేదు. బెంజ్ కారు 1.5-2 కోట్ల కారు లేపి తిప్పి అవతల పడేశారు అవుట్రేజ్గా. అయితే దానికి చెప్పారు, మాకు సంబంధం లేదు, నెల్లూరులో మేమైతే ఇటువంటి దాడులు చేయించేటువంటి సంస్కృతి మాకు లేదు అని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. బట్ ఆ మాట్లాడిన మాటలను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపించమనండి ఏం మాట్లాడాడో అని చెప్పి ఆవిడ ఖండించారు. దాడి చేయడం అనేది మా ఉద్దేశం కాదు, మాకు అసలు అలాంటివి లేవని. మరి దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆయన వల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు, అందులో వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చేమో అని ఆవిడ అన్నారు. మొత్తానికి అంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న పేరుకి నల్లపరెడ్డి అనే దానికి ఒక గౌరవం ఉంది అక్కడ. ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చక్కటి రాజకీయ నాయకుడు, రాజకీయవేత్త, ఏ పార్టీలైనా ఏదైనా కానీ హుందాగా ఉండేటువంటి వ్యక్తి. నెల్లూరు మొత్తంలో ఆయనకున్నటువంటి గౌరవాన్ని ఒక్క దెబ్బతో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చంపేశాడు. పూర్తిగా నల్లపరెడ్డి పరువు తీసేసుకున్నాడు. మరి ఇంత దిగజారిపోయి మాట్లాడడమా? ఎన్నాళ్ళని చెప్పాలి వీళ్ళకి? వీటికి చట్టాలు లేవా? కోర్టులు దీన్ని సుమోటోగా తీసుకోవా? మహిళల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి వీళ్ళకి శిక్ష వేయడానికి కోర్టులు సుమోటోగా తీసుకోవా? వీళ్ళకి ఏ సమాధానం చెప్పాలి, ఏ పద్ధతిలో చెప్పాలి సమాధానం వైసీపీ వాళ్ళకి? ఏమన్నా అంటే మరి టీడీపీలో లేరా, జనసేనలో ఇంకోళ్ళు లేరా, వాళ్ళు మాట్లాడలేదంటే ఎవరైనా సరే మహిళల గురించి తప్పుడు మాటలు అలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు అది ఏ పార్టీ అయినా కానివ్వండి శిక్ష గట్టిగా ఉండాల్సిందే. దానికి సంబంధించినటువంటి చట్టాలు చేయాలి ఒకటి. రెండోది, ఎందుకు వైసీపీలోనే ఎక్కువగా అధికారం పోయింది? ముందు నుంచి కూడా అదే రకమైనటువంటి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు, ఇలాంటి మాటలే మాట్లాడాలని. చూసాం కదా చాలామందిని. అందులో ఉండేటువంటి మహిళలు కూడా ఆఖరికి ఈ రకమైనటువంటి భాషను వాడడం, ఇలాంటివి మాటలు మాట్లాడడం. ఎవరైనా సరే గతంలో కూడా చూసాం, కొత్తగా ఇప్పుడు చెప్పాల్సింది ఏం లేదు. అంటే అన్నం ఉడికిందా లేదని చూడడానికి గిన్నె మొత్తం పిసకక్కర్లేదు, ఒక్క మెతుకు సరిపోతుంది కదా. ఇక్కడ కూడా అదే సామెత చెప్పుకోవాలి. వీళ్ళకి నిజంగానే మహిళల పట్ల గౌరవం అనేది ఏమీ లేదు. 39.5% ఓట్లు ఎవరైతే వేశారో అందులో మహిళలు కూడా ఉన్నారు. ఒక్కసారి వైసీపీకి ఓటు వేసినటువంటి తల్లులు దయచేసి ఒక్కసారి నల్లపరెడ్డి ఏం మాట్లాడాడు, అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు, గోరంట్ల మాధవ్ ఏం మాట్లాడాడు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడారు ఒక్కసారి చూడండి అమ్మా.
మహిళలంటే ఎంత గౌరవం ఉంది అనేది, అలాగే వీళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు ఏంటి అనేది ఒక్కసారి దయచేసి తెలుసుకోండి. దీని మీద మన ప్రేక్షకుల అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.